మనం ఇప్పుడు శ్రీశైలం డ్యాములో నీటి ముంపుకు గురైన దేవాలయం రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ కారణంగా నీటి ముంపుకు గురైన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి జగన్నాథ గట్టు పైన రూపాల సంగమేశ్వర స్వామిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ ఉమా సమేత సంగమేశ్వర స్వామి ఇక్కడ భారీ లింగ రూపంలో వెలిసినాడు. అపురూపమైన కళాచిత్రాలు ఈ దేవాలయాన్ని చూస్తూ ఉంటే తేరుని తలపించినట్టు కనిపిస్తుంది. సుందరమైన శిల్పకళా సంపద, అలనాటి శిల్పులు అద్భుతంగా చెక్కారు. చూడవచ్చు మీరు ఈ విగ్రహాలని. దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. చూపర్లకు కనువిందు చేసే విధంగా ఉంది. అసలు ఈ రాతితో తయారైన ఈ దేవాలయము చూస్తుంటే ఎన్నో దేవాలయాలు చూసినాం, కానీ ఇలాంటి దేవాలయము ఎక్కడా చూడలేదు అన్నట్టుగా ఉంటుంది. మంచి శిల్పకళా సంపదతో ఉమా సమేత సంగమేశ్వర స్వామి ఒకప్పుడు కృష్ణానది సప్తనదుల సంగమంలో విరాజిల్లుతుండేది. 700-800 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయంను జగన్నాథ గట్టుపైన పునర్నిర్మించడం జరిగింది. ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఇది రథం రూపంలో ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ ఉమా సమేత సంగమేశ్వర స్వామి ప్రతిరోజు శ్రీశైలం వెళ్ళొస్తున్నాడనే పురాతన గాథలు కూడా ఎన్నో వినిపిస్తున్నాయి. మనం విమానంలో ఎలా ప్రయాణిస్తామో దేవతలు ఈ రథం లాంటి దేవాలయంలో వెళుతుండగా ఒక అబ్బాయి చూశాడంట. అతనికి ఎవరికి చెప్పవద్దని చెప్పినట్టు శ్రీ ఉమా సమేత సంగమేశ్వర స్వామి శ్రీశైలం వెళ్తుండగా ఒక అబ్బాయి చూశాడని పురాణ ఇతిహాసాలలో చెప్పబడి ఉంది. ఇది దేవాలయం వెనుక భాగము. ఈ జగన్నాథ గట్టుపై నుండి చూస్తే కర్నూలు మొత్తం కనిపిస్తుంది. ఈ అద్భుతమైన కట్టడాలు మనకు పూర్వం రాజులు కట్టించిన ఈ దేవాలయాలు శిథిలం కాకుండా ఇక్కడికి ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడ నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రూపాల సంగమేశ్వర స్వామి 5 అడుగుల శివలింగం రూపంలో వెలిశాడు. ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకోవాలంటే కర్నూలు నుండి వెళ్ళవలసి ఉంటుంది.